బేబీ కొంచెం ఎలా జరుపుకుంటారు మీకు ఉద్యోగాలు బోర్డు వస్తుంది. ప్రైవేట్స్ లో ఈ రోజు ఉద్యోగాలు తీయాలంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు, ఉద్యోగాలు తక్కువైపోయినాయి. మహా అయితే టీచర్ పోస్టులు 10,000 ఉన్నాయి, 10,000 కూడా లేవు, 1000 ఉన్నాయి టీచర్ పోస్టులు. చదువుకున్న వాళ్ళు 10,000 మంది ఉన్నారు. కానీ 10,000 మందికి ఉద్యోగాలు వచ్చేస్తే 1000 మందికే చేస్తారు. మరి మిగిలిన 9,000 మంది ఏం చేయాలి? కొన్ని కానిస్టేబుల్ 1000 మంది తీశారనుకో, ఇంకా 8,000 మంది ఖాళీగా ఉంటారు. 8,000. నా పేరు ఏ రత్నం అండి. గిరికిరణ్ అగ్రో ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్గా నేను ఉన్నాను. మనకి గిరిజన ప్రాంతంలో ఈ యొక్క రంపచోడవరం ఏరియాలో 8 మండలాల్లో మహిళలకు అంటే గ్రామాల్లో ట్రైలింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి మహిళ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఈ యొక్క కంపెనీ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. మన ప్రాంతంలో ఇంత మంచి అవకాశము మరి సారధార రావడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను. అలాగే ఈ కంపెనీలో ఒక డైరెక్టర్గా నేను పనిచేస్తూ ఇంతమంది మహిళలకి ట్రైనింగ్ శిక్షణ అనేది మేము టీచర్స్ని పెట్టి గ్రామాల్లోనే ఇంత మంచి ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ఈ రంపచోడవరం నియోజకవర్గం అంతా కూడా ప్రతి మహిళ ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అందరూ ట్రైనింగ్ గ్రామాల్లో నేర్చుకుంటున్నారు. మంచి శిక్షణ అనేది ఇవ్వడానికి మంచి టీచర్స్ని కూడా మేము పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే గ్రామంలో ట్రైనింగ్ అనేది ఇప్పటివరకు ఎవరు పెట్టలేదు. ఇలాంటి మంచి అవకాశం వచ్చినందుకు మహిళలందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నారు. అలాగే ఇంకా ఏ అయితే గ్రామాలు ఉన్నాయో మండలం మొత్తం ప్రతి మండలంలో కూడా అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కొనసాగించడం జరుగుతుంది. అలాగే ట్రైనింగ్ అయిపోయిన మహిళలకి మేము మిషన్లు కూడా సబ్సిడీ ద్వారా మిషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు గంగవరం మండలంలో 100 మందికి ఈరోజు మిషన్లు అనేది ట్రైనింగ్ సెంటర్లు ఏ అయితే క్లోజ్ అయిపోతున్నాయో ఆ సెంటర్ల వాళ్ళకి 100 మందికి మహిళలకి ఈరోజు మేము మా కంపెనీ ద్వారా మిషన్లు అనేది పంపిణీ చేయడం జరిగిందండి. ఇంకో బ్యాచ్ కదా కదు ఉన్నామ్మా, ఉండు అమ్మా. ఇంకో బ్యాచ్ ఏం చేయట్లేదు. తిరగండమ్మా. అమ్మ ఇలా చూడండి. అండి గిరికిరణ్ అగ్రో ఫారెస్ట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ అండి. ఇది సుమారుగా ఒక 3 జిల్లాల ప్రాంతాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. పాడేరు, అరకు, సాలూరు, విజయనగరం డిస్ట్రిక్ట్, అనకాపల్లి, అలాగే పోలవరం డిస్ట్రిక్ట్లో కూడా ఈ యొక్క టైలరింగ్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. సుమారుగా ఇప్పటికి ప్రాంతాల్లో పాడేరు ప్రాంతాల్లో చూస్తే ఒక 1500 మందికి మహిళలకు, గిరిజన మహిళలకు ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అలాగే నర్సీపట్నం ప్రాంతాల్లో చూస్తే ఓ 1500 మందికి ఇవ్వడం జరిగింది. సేమ్ నర్సీపట్నం ప్రాంతాల్లో కూడా ఆల్రెడీ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది కూడా. అలాగే పోలవరం జిల్లాలో చూస్తే 8 మండలాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. 8 మండలాలకి 32 మంది కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారండి. సో ఇక్కడికి ప్రతి మండలాన్ని కూడా ఒక సుమారు 22-23 గ్రూపులు స్టార్ట్ చేయడం జరిగింది. ఒక గ్రూపుకి 25 మంది నుంచి 30 మంది గ్రూపులు మహిళలు, గిరిజన మహిళలు శిక్షణ పొందుతున్నారు. అలాగే ప్రతి మండలాన్ని కూడా టీచర్స్ కూడా ఒక 10-15 మంది టీచర్స్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే 8 మండలాలకి సుమారుగా 120 గ్రూపులు స్థాపించడం జరిగింది. మహిళలు చూస్తే టోటల్గా 1800 మంది మహిళలు ఇప్పుడు శిక్షణ పొందుతున్నారండి. ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క కుటుంబిషన్
ఎవరెవరు శిక్షణ పొందారో వారందరికీ కూడా మరి ఈరోజు మరి ఈ గంగవరం మండలంలో సుమారుగా ఒక 300 మందికి మహిళలకి కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. ఈరోజు చాలా మంది వలసలు వెళ్తున్న గ్రామంలోనికి వెళ్తున్నారు. వాళ్ళ ప్రాంతాల్లో కంపెనీకి వెళ్ళినప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొంటున్న గిరిజన మహిళలు కూడా చాలా మంది ఉన్నారండి. అలాగనే ఈ ప్రాంతాల్లో గంగవరం మండలంలో త్వరలోనే ఎవరెవరికి ట్రైనింగ్ శిక్షణ పూర్తిగా పొంది ఉన్నారో వారు ఎవరెవరు బాగా కుట్టగలుగుతున్నారు మహిళలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా గంగవరం మండలానికి ఒక బ్రాండెస్ కంపెనీ కూడా స్థాపించడం జరుగుతుంది. సుమారుగా ఇక్కడ ఒక 1000-1500 మంది మహిళలకి ఉపాధి ఇచ్చే అవకాశం అనేది మేము సమకూరుస్తున్నామండి. అందరూ కూడా మా సంకల్పం ఏంటంటే ప్రతి ఒక్క మహిళ కూడా స్వయం ఉపాధి కలగాలి. వాళ్ళొక స్వయం ఉపాధి కలిగి వాళ్ళందరి జీవనోపాధికి వాళ్ళ కుటుంబాన్ని కాపాడాలనే ఉద్దేశపూర్వకంగా మీ యొక్క ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి.